టీవీ తెలుగు టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె జరిగింది. ఇక అందులో 9వ రోజులో భాగంగా ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించింది. కానీ ఒకే సంస్థలో ఒకే రోల్ ఉండాలి, కానీ 2 రూల్స్ పెట్టి ఆర్టిజన్లుగా విభజించి శ్రమ దోపిడికి గురి చేస్తున్నారంటూ, అలా కాకుండా ఒకే సంస్థలో ఒకే రోల్ ఉండాలంటూ, సమాన పనికి సమాన వేతనం ఉంచాలని, అలాగే విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలంటూ ఇది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అంటూ వారు డిమాండ్ చేయడం జరిగింది. కానీ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించలేదంటూ వారిని కూడా ఆర్టిజన్ గా సంస్థలో విలీనం చేయాలంటూ వారు వాపోయారు. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, అన్నం కార్మికుల ఐక్యత, అన్నం కార్మికుల ఐక్యత, అన్నం కార్మికుల ఐక్యత. ప్రభుత్వము మాకు పర్మిట్ చేస్తామని చెప్పేసి ఒకటి స్టాండింగ్ ఆర్డర్ని వృద్ధి మాకు ఇలా చాలా అన్యాయం చేశారు. మరి ఇప్పుడున్న ఉద్యోగులకు మాకు స్టాండింగ్ ఆర్డర్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాల కోసమే ఈరోజు మేము 9వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. దాదాపు 8వ తారీఖు నాడు చాలు చేసిన సమ్మెను ఇవాళ 16వ తారీఖు, అంటే దాదాపు 9 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. మరి దాంతోపాటు సమ్మె నుంచి విరమించకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి మేము అట్లాంటి భయభ్రాంతులకు భయపడకుండా ఏడికైతే గాడికైతుంది అన్న ఉద్దేశంతో మేము ఏపీఎస్ గురువులు సాధించుకునేంత వరకు ఈ సమ్మెను మేము ఎటువంటి ఆపకుండా మేము కొనసాగిస్తాము. అలాగే మాకు దాదాపు 10 సంఘాలు అండగా ఉండే నిన్నటి వరకు. నిన్ననే ఒక 3 సంఘాలు తప్పుకున్నాయి. అది ఏ విధంగా అంటే, మరి బట్టి విక్రమార్క గారు వాళ్ళకు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పేసి చెప్పడం వల్ల ఆ 3 సంఘాలు తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు మరి ఆ విధంగా సైడ్ అయిపోయారు 3 సంఘాలు. మరి మాకు ఈ ఏబిఎస్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏడికైనా తెగించి కొట్లాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అన్మన్ కార్మికులు కూడా మన సిఎల్ కార్మికులు, అన్మన్ కార్మికులను కూడా ఆర్టిజన్ కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఎస్పీడీసీఎల్లో వాళ్ళని గుర్తించారు. అప్పుడే మాకు ఆర్టిజన్లా గుర్తించినప్పుడు మరి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు. కాబట్టి వాళ్ళని కూడా ఆర్టిజన్లా గుర్తించాలి. ఇంకా అలాగే పీస్ రేట్ కార్మికులు, ఎస్బీఐ కార్మికులను వాళ్ళని కూడా 11 ప్రకారం వాళ్ళని కూడా తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు కిష్టవుడు అన్న, నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్. కొత్తగా మీరు ఇంకా కావాల్సిన డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? మాకు కావాల్సింది ఒకటే అన్న, ఏపీఎస్ రూల్ కన్వర్షన్. ఈ విషయంలో ఒకవేళ తీర్చకపోతే ప్రభుత్వాన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నాం? ఏం లేదన్న, సమ్మె ఒకటే అన్న మేము చేయాల్సింది. ఎన్ని రోజులైనా సరే ఈ టెంట్ కిందికి వెళ్ళి జరగమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర జేఏసీ చెప్పేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. విద్యుత్ శాఖ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉంటుంది, కానీ సమ్మె వల్ల కొద్దిగా ప్రజలు కూడా నష్టపోతుండొచ్చు కదా. నష్టపోతున్నారు, కానీ మా జీవితాలనే దాదాపు 20 సంవత్సరాల నుంచి దారపోషం డిపార్ట్మెంట్కి. మరి ఇప్పటికి కూడా పోయిన ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు దాన్ని ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మేము అయితే వేరే కోరికలు ఏమి అడుగుతలేము. వాళ్ళైతే ఏదైతే చెప్పారో దాన్ని చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ శాఖ మరి మీరు సమ్మెలో పాల్గొంటే మరి మరి ప్రభుత్వము అధికారులు కానీ మరి సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? అంటే వేరే వాళ్ళతో ఏమైనా వాళ్ళే ఓఎన్ఎం స్టాఫ్, ఇంజనీర్లు కలిపి ఇప్పటికైతే డ్యూటీలు కొనసాగిస్తున్నారు. తెలియపడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం.